పాట రూపంలో చెప్పడానికి అయితే మాత్రం సురేష్ మహాజన గారు ఆయన బృందం కూడా మనతో రెడీగా ఉంది. ఆయన పాట ఏం చెప్తున్నారో ఆయన మాటల్లో విందాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. ముందుగా ఒక పాట ద్వారా ఓటు హక్కు గురించి ఒకసారి పాట స్టార్ట్ చేసి కూడా మనం ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే అన్న. వెనుకటి కాలములో ఓటు రాజులకే ఉండేదంట, ప్రజలందరూ వాళ్ళ కింద బందీలుగా బతికిరంట. ఆ చీకటి యుగములోనే అంబేద్కర్ పుట్టేనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసేనంట. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులుగా చేసినాడు. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా. నీ ఓటే రాజ్యమేల సిడయిందిరా, దాన్ని నమ్ముకుంటే నీ బతుకు ఆగమౌనురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 1000 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా. నీ ఓటే ఎమ్మెల్యే మంత్రయింది చూడరా, నీ ఓటే ఎంపీ ప్రధాన మంత్రాయరా. నీ ఓటే చట్టాలు శాసనాలు చేసేరా, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపేరా. గుడిసెలోన పేద తల్లి ఓటు ఒకటేరా, బంగ్లాలో రాని ఓటు తేడలేదురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా, ఓటంటే 1000 రూపాయల నోటు కాదురా. నీ ఓటే రాజ్యమేల సీటయిందిరా, దాన్ని నమ్ముకుంటా నీ బతుకు అగమౌనురా. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా. సో ఈ పాట ద్వారా ఏం మాట చెప్పదలుచుకున్నారు? ఆ పాటలో ఉన్న మాటలకు అర్థం ఏంటి? ఓటు అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమస్త ప్రజలకు, ఈ దేశ ప్రజలకు ఒక ఆయుధంగా ఇచ్చిండు. ఈ ఓటు అనే ఆయుధంతో ఎవరినైనా నిలబెట్టవచ్చు, ఎవరినైనా కూలగొట్టవచ్చు. అది గల్లీ నుండి ఢిల్లీ వరకు, పల్లె నుండి పట్టణం వరకు, వార్డ్ మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు ఓటు అనేదే ప్రధానంగా ఉంటుంది. ఓటు అనేది సీట్ ఇస్తుంది, ఓటు అనేది రాజ్యాన్ని నిలబెడుతుంది, కూలగొడుతుంది. అలాంటి ఆయుధాన్ని అణగారిన వర్గాలందరికీ ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి ఈరోజు ఓటు గురించి మనం మాట్లాడుకోదలుచుకుంటే ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించే మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే లేకుంటే ఓటు లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే లేకుంటే సీటు లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే లేకుంటే సమస్తం ఈ భారత రాజ్యాంగమే లేదు, స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, న్యాయం లేదు, ఏది లేదు. కాబట్టి మూగబోయిన గొంతులు, మూగబోయిన జంతువులకు కూడా హక్కిచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కరే. కాబట్టి అంబేద్కర్ కూడా మనం స్మరించుకునే సందర్భంలో ఆయన గురించి కూడా ఒక పాట. అదే ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాల మన స్థితిగతులు మారక తల్లడిల్లు గద సకల జనం, బ్రతుకు అగ్రకుల విషకౌగిటపడి నలిగిపోవు గద నేటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలసి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత దళ నొదిటి రాతను అంబేద్కరు మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే.
చీకటి మింగును తను వెలుగై రాకుంటే. రాజ్యాంగం అణువు అణువున జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూచెలా ప్రతిది పొందుపరిచాడు. విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా మారాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత, గొంతెత్తి వినిపించు మహనీయుని ఘనత. నిన్న నేడి రేపటి తరాల మార్చిన దూత, రాజ్యాంగం అందరికిచ్చిన అందరి నేత. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, ఏ చీకటి మింగును